మాస్టర్ ఒక మాటలో చెప్పండి, వాట్ ఈజ్ లైఫ్ అంటే లక్ష్మణ్ గారు మీరు ఏం చెప్తారు? మన సంబంధం లేకుండా పుట్టాం, పోవడానికి మన సంబంధం లేదు. మధ్యలో ఈ నాటకం మన చేతికి ఇచ్చాడు, హ్యాండ్ డిసైడ్ చేస్తాం. ఇంటర్వ్యూ ఉంది, మన కళ్ళలో ఉన్నప్పుడు దాన్ని ఇంటర్వ్యూ తీసింది కింద పడి అన్నంలో పడింది అనుకో, చేతులుచుకుంటారు. కళ్ళలో ఉన్నప్పుడు మర్యాద, అది కింద పడ్డప్పుడు అన్మర్యాద. ఇప్పుడు విరుచుకుపడ్డోళ్ళు, ఇప్పుడు నోరు బాగొట్టుకునే వాళ్ళు, ఇప్పుడు నాకుందని గర్వపడే వాళ్ళు, చూపించుకునే వాళ్ళు, వీళ్ళు నథింగ్ మాస్టర్ ఈ సొసైటీలో. నమస్తే. మాస్టర్ వాళ్ళ ఫామ్ హౌస్ కి రాగానే ఫస్ట్ ఉయ్యాల ఊపే సిద్ధాంతం ఊపుంది, ఊపేస్తావా మాస్టర్? అక్కడ తాండ ఊపుతుంది కాబట్టి అందుకని నేను ఉయ్యాలు ఊపుతున్నావు. సూపర్. వచ్చిన ప్రతి వాళ్ళకి ఇది ఫస్ట్ అన్నమాట. హాస్పిటాలిటీ వాళ్ళు ఊపిన తర్వాత మాట్లాడుకుంటాం, ఆ తర్వాత భోజనం. సూపర్. వంట కూడా మీరే చేశారా? వాళ్ళు చేశారు, చాలా చక్కగా వాళ్ళు మిస్ గారు చాలా చక్కగా చేస్తుంది. ఇలాగ మీరు వస్తున్నారని చెప్తే ఎప్పుడో ఊర్లలో ఊగుంటాం ఇట్లా చెట్లకి, అట్లా వేసింది అట్లా తద్దికేనా? బయటికి రాడు మీ వాడు కనిపించడం. ఈ రోజు సక్సెస్ ఫంక్షన్ అనేది అన్నారు, వస్తాడు. దానికి పెద్దగా మాలాగా కొంచెం మొహమాట ఎక్కువ అనమాట. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్నాడు, బయట లోపలికి వస్తున్నాడు కదా. సరే చూద్దాం. పని రావాలి ముందు అనుకుంటున్నాడేమో. అంతేనా? నేను కంటే ముందు పని ఉంటే బాగుండదు అనుకుంటున్నాడు. ఓకే ఓకే. ఇక్కడ చాలా మందిని తీసుకొచ్చారు కదా మీరు? వచ్చారు, చాలా మంది వస్తుంటారు ఆర్టిస్టులు కూడా వచ్చారు. మా హీరో సురేష్ అన్న గారు వచ్చారు. మాకు సురేష్ అన్న ఫస్ట్ మాకు లైఫ్ ఇచ్చింది అనమాట. సురేష్ గారా? ఓ, మాకు ఫస్ట్ మేము ఫైటర్ ఉన్నప్పుడు అనక సందర్భంగా మేము అందరినీ హీరోలు బాబు అంట, ఆయన కూడా అన్న అనేవాళ్ళు. ఏదో అంత తెలియని ఒక ఫ్రెండ్షిప్గా ఉండేది అనమాట. ఫస్ట్ టైం మాకు అట్లా ఫైట్ మాస్టర్లు అవుదాము అనుకున్నప్పుడు వంశీ సినిమాలో మహేష్ బాబు గారు షూటింగ్ జరుగుతున్నప్పుడు అందరూ అన్నారు, ఏమైనా ఫైట్ మాస్టర్ అవ్వచ్చు కదా మీరు అన్నారు. అప్పుడు దాకా ఇది ఆర్టిస్ట్ అవ్వదు, అటు చేద్దాం అనుకున్నప్పుడు అయితే కరెక్ట్గా 10 మంది పని ఇద్దాం అన్నట్టుగా అన్నాం అనమాట. ఓహో, అయితే మాకు ఏమి కెమెరా యాంగిల్ తెలియదు, ఏం తెలియదు, ఫైట్ మాస్టర్ అవుదాం అనుకున్నాం. అప్పుడు ఈరోజు సురేష్ అన్న దగ్గరికి వెళ్ళాం. ఫ్రెండ్గా ఉండేవాడు అన్న, ఇట్లా ఫైట్ మాస్టర్ అవుదాం అనుకుంటే అది వల్ల ఇప్పుడు వచ్చింది మీ బుద్ధి లైట్ వెళ్ళిందా మీకు అని చెప్పి శివుడి సినిమా జరుగుతుంది. శివుడు అనే సినిమా మాకు ఫస్ట్. అప్పుడు ఆయన జగపతి బాబు గారు కూడా వచ్చినట్టుంది ఇక్కడికి. జగత్ బాబు వచ్చాడంట. జగపతి బాబు షూట్ ఏదో చేశారు కదా మీరు? అది మేము అక్కడ, అది కర్తాల హౌస్ ఉంది, అక్కడ విల్లా ఉంది, అక్కడికి వచ్చాడు. ఓకే ఓకే. అక్కడ కూడా రండి సదా. సో అక్కడ సిటీకి చుట్టుపక్కల అన్ని అక్కడ ఒక హౌస్ ఉంది. అక్కడ ఫారెస్ట్, ఒక 10 ఎకరం ఫారెస్ట్ ఉంటుంది. ఫెర్మిడ్ అని సంస్థ 100 ఎకరాల ఫెర్మిడ్ అని ఉంది. దానిలో వెనక పక్క విల్లాస్ ఉంది, దానిలో ఒక విల్లా మనం తీసుకున్నాం. ఓకే, అక్కడికి వచ్చారు బాబు. తెచ్చి మేము అప్పుడు ఫారెస్ట్ లో లోపలికి వెళ్తాం. కర్తాల వచ్చాను నేను 2 times. అక్కడ టెంపుల్ కూడా ఒకటి ఉంది కదా, అమ్మవారిదే, రోడ్డు మీద. అవును, దీని లోపల కొంచెం ఉంటుంది అనమాట. ఓకే ఓకే ఓకే. అప్పుడు వచ్చి సురేష్ అన్న తోటి మాకు ఫస్ట్ శివుడు అనే సినిమాకి అవకాశం ఇచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ లో ఫస్ట్ షూటింగ్. ఓకే. కానీ ఇప్పుడు ఇది కొంచెం పల్లెటూర్లు కదా ఇవన్నీ చుట్టుపక్కల. మీరు ఇక్కడ రామదక్షిణ్ మాస్టర్ అంటే కొంచెం సెలబ్రిటీస్, కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటాయా? లేకపోతే ఈ గెటప్ అంతా మార్చేస్తారు? ఆడ మేకలు కాస్తా ఉంటారు, వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. మనం ఒక ఫైట్ మాస్టర్ మనకి తోపులని పక్కన పెట్టి కాస్తా ఉంటారు, వాళ్ళతో వస్తాం. అక్కడ పొలం నాట్లు వేస్తుంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటాం. మీరు గెటప్ మార్చి డ్రాయర్లు వేసుకొని గోసి పెట్టుకొని లింగ్ పెట్టుకుంటాం. ఆడోళ్ళు ఉంటే డ్రాయర్, లేదంటే గోసి. సూపర్ మాస్టర్. ఒంటి నిండా ఏం పూసుకుంటారు? ఆయిల్. మా చక్రయ్య గారు బురద స్థానం ఒకటి ఉంటుంది, ఒక రోజు బురద స్థానం. గేదికి పూసినట్టు మట్టి మొత్తం మట్టి పూసేసి ఎండలో పెడతాడు. తర్వాత అట్టాకులు అన్ని పెట్టి అవి కూడా క్లిప్స్ ఇస్తాం మీకు కావాలంటే వేయండి. ఓ, అది మీ స్కిన్ ఒకసారి చేతులు ఎక్కడ చిన్న ముడత కూడా రాదు మాస్టర్. 60 దాకా వచ్చిన కాళ్ళు చెప్పండి. కాళ్ళు వెళ్ళిపోయినాయి మాకు. ఎండకని కాదు, ఎండకి అసలు చూడండి.
బండల్లాగా ఉన్నాయి మాస్టర్స్. ఎక్కువ మట్టిలో నడుపుతాం. మట్టిలో నడిస్తే మంచిదంట. కూడా చెప్తే మనం ఎవరు అన్నారంటే సముద్రకని గారు ఎంత వీలైతే అంత చెప్పులు లేకుండా షూలు లేకుండా నడవమంటారు ఆయన. నేను కామాఖ్యలో బాగా తిరిగాము, ఆయన ఓన్లీ ఒకటి ఇది కిందదే కట్టుకుంటారు, పైన ఏమి ఉండదు. ఆయన కూడా మంచి నేచర్ దగ్గర మిత్రుడు, షర్ట్ ఉండదు ఏముండదు. మేము కూడా అది లేకుండా ఉండేవాళ్ళు. మిత్రులు మీడియాలో మీకు కొన్ని అబ్జెక్షన్ ఉంటాయి కాబట్టి, లేదా గోచితోటి చేసేవాడు. సెన్సార్ కట్. సంతోషం రోషన్ గారు, సండే రెస్ట్ తీసుకోకుండా. అయ్యో లేదు మాస్టర్, చాలా ఆనందం. వారానికి ఒకసారి రమ్మన్నా వస్తా. ఇంకా అలాగా నా బాగా నచ్చింది, వచ్చినందుకు థ్యాంక్ యూ. కానీ ధ్యానం నిజంగా మీ జక్రియా గారికి నమస్కారం పెట్టుకోవచ్చు. కానీ బురద స్థానం బాత్, అదిగా అక్కడ షవర్ బాత్ ఉంది, అది చేసిన తర్వాత దాని కింద కూర్చుంటాం. ఓకే, ఆ పైప్ వదులుతాడు దాంతో కూర్చొని కామెంట్స్ ఆనందంతాలు కూర్చొని స్నానం చేపిస్తాడు, చేయొచ్చు. చూద్దాం పదం వెళ్దాం, ఏముంది. సో ఒళ్ళంతా ఏం ఆయిల్ పూసుకుంటారు? అది నువ్వుల నూనె. నువ్వుల నూనె పట్టించింది అండి. ఇక్కడ మనకి ప్రకృతి ప్రసాద్ గారు అని ఉంటారు కదా, అవును. ఇక్కడ అక్కడ నుంచి బాడీ అంతా పూసుకొని ఎండలో 1 hour కూర్చున్నాం అనుకోండి, ఆ ఫీల్ మనకి లాగేస్తాం. బ్లాక్ అవుతా బాడీ. గ్లామర్ చూసుకోవాలా? నువ్వు గ్లామర్ ఉండాలి, మాకేందుకు గ్లామర్, మాకేందుకు, మేము హీరోలు యాక్ట్ చేస్తాం. నువ్వు హీరోలకి అప్కమింగ్ హీరోకి ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. ఎంత నల్లగుంటే తప్పుగా ఉంటాం అన్నది. అది కాదు, నువ్వుల నూనె పూసుకుని గంట అంటే ఏ టైంలో? మార్నింగ్ 10 మార్నింగ్ టైం. ఇంకా 8 అయితే ఇంకా మంచిదేమో. అంటే సన్నప్పుడు అంటే దాని ఫోర్స్ బట్టి ఉంటుంది కొద్ది. మనకు ఎంత ఫోర్స్ కావాలంటే గంట అయితే కూర్చుంటారు గోచి పెట్టుకొని. రావాలి అదేలే, మనం స్టీమ్ బాత్ అంటాం కదా, హీట్ రన్ అవుతుంది. మార్నింగ్ కూడా 8 to 7 8 అన్న అనుకో, కొద్ది సింపుల్ గా ఉంటది. ఇంకా టఫ్ గా ఉండాలంటే 10 to 11 అనుకో, ఇంకా బాగా. మనకి అరిటాక్ లో పడుకున్న షార్ట్స్ ఐపీఎల్ ఉంటే పంపించి ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇంకా ఫుడ్ ఎలా మొత్తం కట్ల పొయ్యి మీద చేస్తాడు మన చేస్తాడు చక్రయ్య. ఇప్పుడు రెడీ ఉంది మన గురించి, వెళ్దాం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో శుభ్రంగా మాస్టర్స్ ఇవాళ న్యాచురల్ గా ఆర్గానిక్ ఫుడ్, ఇక్కడ పండిన పాలకూర, పుదీనా కూర, చెప్పులు లేకుండా అయితే ఇక్కడ హ్యాపీగా నడవచ్చు. మంచి ఎక్సర్సైజ్ మాస్టర్ ఇది. యాక్చువల్ నేను కూడా పంచ కట్టుకుందాం అనుకున్నా. అలాగా? అరే మా దగ్గర కట్టించేవాడు. ఎతికా ఇల్లంతా ఎతికా. నెక్స్ట్ సంక్రాంతి సందర్భంగా ఒక సెటప్ ఏముంది? డెఫినెట్ గా ఇక్కడే చేద్దాం సంక్రాంతికి. అప్పటికి మీ రాహుల్ కూడా వావ్, అరిటాకులు కూడా మన చెట్లువే. జకరియా నిమ్మకాయ కూడా కొయ్యి. వావ్, ఇవన్నీ మన తోటలో ఇవన్నీ. ఇదేంటి ములగాకు పప్పు? ఏంటిది? పప్పు పాలకూర. ఓకే, మా శాంతి మేడం గారు, మా జకరియా గారు భాగస్వామి. అవునా? అప్పుడు పేరులోనే శాంతి పెట్టారు. అడుండిన కత్తి కూర కూడా చాలా శాంతిగా ఆనందంగా. ఇదిగో పచ్చడి. జకరియా గారు లవ్ మ్యారేజ్ ఇది? వాళ్ళు మేనగోళ్ళే అనమాట, కూతురే. చాలా చక్కగా మనకి అన్నం వండి అనమాట. ఇదిగో రాగి సంగటి. లవ్ మ్యారేజ్ కాదు కానీ పెళ్ళైనా లవ్ చేస్తున్నారు డౌట్. చక్కని ములగాకు మీకోసం స్పెషల్ గా ఇవాళ సండే రోజు ఈ కూర ఇక్కడ కూర్చో. ఇక్కడే కూర్చుంటా. కూర్చోండి. చూడండి, మనం మామూలుగా మన ఇంట్లో ఉండే రైస్ ఎలా ఉంటది అంటే ఫుల్ పాలిష్ వేసి ఫుల్ వైట్ ఉంటది. సో ఇది అన్నమాట ఆర్గానిక్ రైస్. మనం పండిస్తాను కదా, ఎక్కువ వైట్ పెట్టకుండా ఇలా ఉంటుంది. వైట్ కాకుండా కొద్దిగా ముడి బియ్యం. మరీ వైట్ అయిపోతే ఉందంటే టేస్ట్ ఉంటది కదమ్మా. ఇది రాగి ముద్ద. చపాతీస్ మీకు ఏది కావాలి సాయిస్. బాబు, ఫామ్ హౌస్ లో ఉన్న ఆర్టిస్టులు, బిజినెస్ మ్యాన్లు, పొలిటీషియన్స్ వారం ఒక షూట్ అక్కడ పెట్టండి. ఒక షూట్ ఇక్కడ పెట్టండి. ఈ ఛానల్స్ లో ఇళ్లలో చేసి బోర్ కొట్టేసింది. ఇంకా సరదాగా అందరము హ్యాపీగా మాట్లాడుకుంటూ పాత జ్ఞాపకాలు, మీ చిన్నప్పుడు బాల్యం, కాలేజీ, స్కూలు, ఈ డేస్ అన్ని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా అక్కడ మనం షూట్ చేసుకుందాం. అందరికి నేను తెలుసు కాబట్టి నాకు మెసేజ్ పెట్టండి చాలు. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా మన ఫామ్ హౌస్ ఇలా చూపిద్దామని. కొంతమంది అడగలేరు. ఎందువల్లంటే నేను ఏంటంటే ఈ సందర్భం చెప్పాలి ఏంటంటే, మనిషి
అదంటే అంటే ఫామ్ హౌస్ అంటే ఎకరాలు లేకపోయినా కానీ కనీసం ఒక ఎకరం కానీ ఉండి ఆ ఊరు బయటకు వచ్చి 1 వీక్ అవును ఆ ప్రశాంతం చూడది సూపర్ ఉంటుంది మాస్టర్. ఆ తృప్తే వేరు. పుదీనా చట్నీ చూడు అద్భుతం. ఇప్పుడు మన జక్రియా గారు వేస్తారనమాట. ఇక్కడే బాగా మేపాడు పాపం కోళ్ళని, ఇక్కడే కోసాడు. జక్రియా నాటు కూడా మునగాకు చాలు. ఇలా సండే తింటారు కాబట్టి వాళ్ళు స్పెషల్ వారానికి ఒక రోజు తిన్నా చాలు ఇలాంటి ఫుడ్ మాస్టర్. ఇది మునగాకు నిజంగా అసలు పచ్చడి చూడండి. ఇప్పుడు ఒక 60 ఉంటాయి మీకు? 60 దాటినాయి. 60 సంవత్సరాలలో ఇంత బాగా గట్టిగా ఉన్నారంటే ఫుడ్ ఏం తింటున్నారు ఎక్కువ? ఫుడ్ ఎక్కువ రాగి సంగటి బాగా చేస్తాం, జొన్న సంగటి కూడా. ఒకరోజు జొన్న సంగటి, తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు 2 కలుపుకుంటారా? గ్రీన్ జొన్నలు, పచ్చ జొన్న. గ్రీన్ మంచి. షూట్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం షూట్కి దగ్గరలో ఉన్నప్పుడు మా ఫుడ్ ఇంటికాడ నుంచి వస్తుంది. అవుట్డోర్ వెళ్తే ఇబ్బంది. అవుట్డోర్ వెళ్ళినప్పుడు మా పరమేశ్వర్ ఉన్నాడు కదా, అన్ని కూరగాయలు ఉంటాయి చూడు, అన్ని కూరగాయలు కాలీఫ్లవర్, బీన్స్ అన్ని కలిపి బాయిల్ చేస్తారు. బాయిల్ చేసి అంటే ఉడకబెట్టేస్తాడు. అదేలే, ఇంకా తినేస్తారు రైస్ లో. నైట్ ఏం తినరు? నైట్ ఫ్రూట్స్, ఓన్లీ ఫ్రూట్స్. ఏ ఫ్రూట్స్ తింటారు ఎక్కువ? దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, రెడ్ ఫ్రూట్. సూపర్. సో అఖండ రిలీజ్ అయిన సందర్భంగా, సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా మాస్టర్స్ కి మాట ఇచ్చారు ఫామ్ హౌస్ లో ఫుల్ దావత్ అని. సో మంచి దావత్ అయితే ఇప్పించారు. అందరైతే పండగ చేసుకుంటున్నారు. చూడని వాళ్ళైతే థియేటర్కి వెళ్ళి మళ్ళీ చూడండి. ఎందుకంటే అలాంటి ఫైట్ సీక్వెన్స్ అనేది థియేటర్లో చూస్తేనే ఫుల్ ఎంజాయ్ చేయగలం, ఫుల్ విజిల్స్ కొట్టగలం. ఎందుకంటే అఖండ 2 ఎంత మంచి సక్సెస్ అయిందో, ఎంత బాగా సినిమాని ఆదరించారో అందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి. అందరికి చూస్తూనే ఉన్నాం. అందరికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. బాలయ్య గారు నిజంగా ఆ ఏజ్ లో కూడా అంత కష్టపడి, మాస్టర్స్ చెప్తున్నారు బూడిద కొట్టడమేనంట ఒళ్ళంతా. అంత కష్టపడ్డది కేవలం ఆయన అభిమానుల కోసమే. అభిమానుల్ని సంతోష పెట్టడం కోసం, మెప్పించడం కోసం ఆయన పడ్డ కష్టం ఒకసారి థియేటర్ లో చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బోయపాటి అండ్ బాలయ్య కాంబినేషన్ అంటే థియేటర్ లో గూస్ బంప్స్ ఎవరికైనా కానీ. అలాంటి సినిమాని చూడని వాళ్ళు మిస్ చేసుకోకుండా హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. మాస్టర్స్ అయితే దాంట్లో విలయ తాండవం చూపించారు ఫైట్స్ లో. సో మళ్ళీ అఖండ 3 కూడా ఉంది. వాళ్ళ అబ్బాయి కూడా ఫైట్స్ దీంట్లో మంచిగా కంపోజ్ చేశారు. అతనికి కూడా మంచి లైఫ్ ఉందని బోయపాటి గారు స్టేజ్ మీద చెప్పారు. కాబట్టి ఇలాంటి సినిమాలు ఎవ్వరు కూడా మిస్ చేయకుండా చూడండి. అండ్ మాస్టర్స్ ఏం చెప్తారు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ బాలయ్య బాబు ఫ్యాన్స్ కి, మీ నందమూరి అభిమానులకి, మీ అభిమానులకి? సంక్రాంతి పండుగ ముందు వచ్చింది అనుకుంటున్నాను. అఖండ తోటి అందరూ ఒక పండగ వాతావరణాన్ని సినిమా క్రియేట్ చేసి ఒక భక్తిపూర్వకంగా చాలా మంది చెబుతుంటే చాలా ఆనందం వేసింది. థియేటర్లో వెళ్ళి చాలా సినిమా బయటకు వస్తున్నప్పుడు మేము సినిమా చూసినట్టు లేదు, ఒక టెంపుల్కి వెళ్ళినట్టుంది. ఆ ఎనర్జీ ఫీల్ అయ్యారని చెప్తున్నారు. థ్యాంక్స్ బాలయ్య ఫ్యాన్స్ అందరికీ. ఇలాంటి సక్సెస్ మీరు అందరు ఇచ్చినందువల్ల ముందు మీకు హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నా. సంక్రాంతికి ఏ సినిమాలు వస్తున్నాయి ఇంకా? మీ రాజాసాబ్ వస్తుందా? 9. ఇంకా మనశంకర ప్రసాద్ చేయలేదు ఈసారి? తెలుసు, వెంకట్. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ అభిమానులందరికీ మంచి సక్సెస్ చేసినందుకు, బాలయ్య బాబు అభిమానులకి. అట్ ది సేమ్ టైం మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఇంత ఆతిథ్యం ఇచ్చిన మా రామలక్ష్మణ్ మాస్టర్స్ కి నిజంగా చేతిలో జోడించి నిజంగా మీకు దండం పెట్టుకోవాలి మాస్టర్. గుర్తు చేసుకొని మరీ ఇక్కడ తీసుకొచ్చారు. ఇంకోటి విషయం ఏంటంటే మన మీడియా మిత్రులు కూడా చెప్పాలి, అందరూ కూడా సినిమా డేట్ కొంచెం వెనక్కి వెళ్ళినప్పుడు జనంత ఇబ్బంది, కొంచెం బాధ వేసింది. అయినా కానీ ఆ క్రేజ్ తగ్గకుండా మళ్ళీ ఆ సేమ్ ఎనర్జీని మళ్ళీ క్రియేట్ చేసి సినిమా సక్సెస్ చేయడం అంటే ఇది రికార్డ్ అనుకుంటుంది. ఇలాంటి జరగటం నాకు జాబ్ పేరు. సూపర్. ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేసాం. రామ్ ఎవరో లక్ష్మణ్ ఎవరో గుర్తుపట్టారా మాస్టర్? రామ్ ఎవరు, లక్ష్మణ్ ఎవరు?
బోత్ ఆర్ సేమ్. ఈ పెరిగి బోత్ ఆర్ నాట్ సేమ్. ఇంగ్లీష్ మాట్లాడుతున్నా బ్రదరు. అన్నా నేను తమ్ముడిని, నేను అన్న ఆయన తమ్ముడు. పోతారు సేమ్. జక్రియా గారు, రామ్ ఎవరు? నీకన్నా తెలుసా? ఎక్కడయ్యా ఇదేంటి? అవునా? ఏమో నాకు తెలియదు మరి. తెలీదా? ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు. నా గెస్ ప్రకారం అయితే నేను కనుక్కుంటానండి. కనుక్కోండి. మొన్న ఈ మధ్య అందంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు కొంచెం డల్ అయ్యాడు, కొంచెం నల్లబడ్డాడు. మిమ్మల్ని కావాలని నువ్వు నేను ఎక్కువ పెట్టి ఒక గంట ఎక్కువ ఉంచారు. ఉంచారంటే నేను చెప్తాను. సార్ రామ్ లక్ష్మణ్. సో రామ్ లక్ష్మణ్ ఫైనల్గా ఏదైతేనేమి. సో నేనైతే ఇప్పుడు గుర్తుపట్టాను. అబ్బా, నేను కూడా ఇన్ని సంవత్సరాలు గుర్తుపట్టలేకపోయాను, ఈ రోజు గుర్తుపట్టాను. నా ప్రేక్షకులు దేవుళ్ళారా, రాము లక్ష్మణు అనేది బెదర్ అడిగాడు, పెద్ద ఇంపార్టెంట్ కదా లైఫ్ లో. ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. పచ్చడి కొంచెం మనం ఏ ఊరిమి అని తెలుసుకోవాలి, అది ఇంపార్టెంట్. నేను గొప్ప, మీరు ఇది తీసేయాలి లైఫ్ లో. ఇంకోటి ఏంటంటే అది భౌతిక సంబంధించింది. కానీ మాస్టర్ ఒక మాటలో చెప్పండి, వాట్ ఈజ్ లైఫ్ అంటే లక్ష్మణ్ గారు మీరు ఏం చెప్తారు? నిన్న మేము నిన్న అడుగుతున్నాము, పుట్టడం మన చేతి, మన సంబంధం లేకుండా పుట్టాం, పోవటానికి మన సంబంధం లేదు, మన కంట్రోల్. మధ్యలో ఈ నాటకం మన చేతికి ఇచ్చాడు హ్యాండ్లు. పుట్టే కలిసి మీ నాశనం అవసరం లేదు, ఎక్కడ పుట్టాలా, ఏ ఇంట్లో పుట్టాలా డిసైడ్ చేసుకో. అవును. కానీ వద్దు. కానీ అనుకుంటాం కానీ మాస్టర్, ఒక్కొక్కరు విర్రవీగుతుంటాం కానీ మీరు నమ్మరు. షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకో. బాగా 1000 కోట్లు ఉన్న వాళ్ళు డెత్ ఉంటే నేను వెళ్ళా. డెత్ అంతా చాలా బాగా జరిగింది. అంటే బాగా అంటే అందరూ రావటం, వాళ్ళు చూడటం, ఫీల్ అవటం అంతా అయిపోయింది. కానీ ఇంటి దగ్గర నుంచి పాడ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ ప్లేస్కి తీసుకెళ్లారు. ప్లేస్కి తీసుకెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఆయన ఎవరో ఉండి, ఇప్పుడు ఒక టైం ఉంది, ఈ టైం తర్వాత ఖననం చేస్తే మంచిది, ఆపండి అని చెప్పేసి తీసుకెళ్లిన బాడీని ఆ కింద పెట్టించారు మాస్టర్. ఆ కింద పెట్టున్నారు, పైన కూడా కాదు, కింద ఇట్లా పెట్టింది. ఓపెన్ చేసి అంతా అయిపోయిన తర్వాత అన్నారు 10 నిమిషాల పాటు. అప్పటి వరకు నా కళ్ళతో చూసిన ఆ వ్యక్తి, ఆయన చుట్టూ ఉన్న ఆరా, ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసే కొన్ని వేల మంది, ఆయన ఫోన్ ఎత్తితే చాలనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలా పెట్టి వాళ్ళందరూ అలా చుట్టూన్నారు, వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను నిలబడి ఉన్నాను. నిజంగా ఆ వ్యక్తిని చూసినప్పుడు నాకు ఆయన ఆడ చనిపోయింది లేకపోతే అక్కడ అవన్నీ మర్చిపోయాను నేను. నాకు ఒక్క క్షణం కళ్ళంబడి నీళ్ళు అలా కారిపోతున్నాయి. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత దాని వాల్యూ అనేది ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత తెలుస్తుంది, అప్పుడు దాకా తెలియదు. మధ్యలో నాటకం ఇంకా అదే నేను చెప్తాను కదా. మనం ఏంటంటే అమ్మా, ఉదాహరణకి ఏంటంటే మనం ఎంట్రుకు ఉంది, మన తలలో ఉన్నప్పుడు దాని తెలియదు. అందరు చూసి దాన్ని ఆనందపడతారు, తలంత బాగుంది అంటారు. అదే ఎంట్రుకు తీసి కింద పడి అన్నంలో పడింది అనుకో, అంటారు. అవును అంటారు, తీసేయడం, తీసి బయటేసి దాన్ని అంత చేదరించుకుంటారు. తలలో ఉన్నప్పుడు మర్యాద, అది కింద పడ్డప్పుడు అన్మర్యాద ఉంటుంది. అట్లాగే ఈ చైతన్యం ఈ దేహంలో ఉన్నప్పుడు, ఈ దేహంలో అనంతమైన ఒక శక్తి మనలో ఉన్నప్పుడు, మనం తీసుకునే రూల్స్ అంటే మనం తీసుకునే ఈ భౌతిక ఉంది కదా, ఆ శక్తి లేనప్పుడు దాని ఆలోచన ఏంటి అనేది మీకు అర్థమై ఉంటుంది. నిజంగా ఆ మనిషిని చూస్తే అనిపిస్తుంది, మనిషి జీవితం ఇంతకన్నా గొప్పగా ఉండదు, డబ్బు అంటే ఇంతకంత గొప్పగా ఉండదు, లైఫ్ అంటే ఇది కాదు, ఇలా ఉండకూడదురా అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. జస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఇప్పుడు విరుచుకుపడ్డోళ్ళు, ఇప్పుడు నోరు బాగొట్టుకునే వాళ్ళు, ఇప్పుడు నాకుందని గర్వపడే వాళ్ళు, చూపించుకునే వాళ్ళు, ఇలా నథింగ్ మాస్టర్ ఈ సొసైటీలో అనిపించింది. నాకైతే అది క్లియర్ గా అర్థమైపోయింది. అందుకని ఏంటంటే మనకి మేము గురువుల దగ్గర వెళ్ళినప్పుడు కొంచెం ఏంటంటే ఓహో జాగ్రత్తగా ఉండాలి కొంచెం. అవును. ఈ 3 రోజుల నాటకంలో స్టేజీ
వాళ్ళ దగ్గర మనలాగా వాళ్ళ దగ్గర ఫామ్ హౌస్ ఉండకపోవచ్చు, డబ్బులు ఉండకపోవచ్చు, కార్లు ఉండకపోవచ్చు, వాటి అన్నిటికి మించిన జ్ఞానం ఉంది వాళ్ళ దగ్గర. జ్ఞానం ఉంది, క్యారెక్టరేషన్ దానికి విలువ ఇవ్వాలి. అంటే క్యారెక్టరేషన్ ముఖ్యం అమ్మా. మన క్యారెక్టర్, నీకు పేరు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, దేవాలయ సంతృప్తి, కానీ క్యారెక్టరేషన్ ఉండొచ్చు, ఉండాలి. క్యారెక్టరేషన్ మీద డిపెండ్ అయింది జీవితం. అంతే. అందుకనే లైఫ్ ని మంచిగా మలుచుకున్నారు, వచ్చిన దాన్ని సద్వినియోగపరుచుకున్నారు, కానీ ఎక్కడ దాన్ని చెడుగా వాడుకోలేదు మాస్టర్. మీ పేరు పదిలంగానే ఉంటుంది, మీరు చేసిన సినిమాలు పదిలంగానే ఉంటాయి, మీరు సంపాదించుకున్న పేరు చిరస్థాయిగా నిలిచిపోయి సువర్ణ అక్షరాలతో రాసి ఉంటాయి. ఇండస్ట్రీ ఉన్నంత కాలం 10 తరాలు మాట్లాడుకునే గొప్ప సినిమాలు చేశారు. సో గొప్ప మనుషులుగా నిలబడ్డారు, ప్రతి మందికి ఆదర్శంగా మంచి మాటలు చెప్తున్నారు. ఇప్పుడు నిజంగా గ్రేట్. ఎనీహౌ, చూడని వాళ్ళందరూ కూడా ఒకసారి వెళ్ళి సినిమా చూడండి, బాలయ్య బాబు విశ్వరూపం. సో థ్యాంక్ యూ అందరికీ, వ్యూయర్స్కి అండ్ బాలయ్య బాబు ఫ్యాన్స్కి, అఖండ ఫ్యాన్స్కి, బోయపాటి గారు ఫ్యాన్స్కి, రామలక్ష్మణ్ మాస్టర్ ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫుడ్ పెట్టారు, మంచి దావత్ ఇచ్చారు. మై టీమ్, మా అసిస్టెంట్స్, మా రైట్ హ్యాండ్ లాగా ఉండే మా బద్రి, మా టీం లీడరు మా బద్రి గారికి, మా అసిస్టెంట్స్కి కృష్ణ, వీర, తిమ్మప్ప, పరమేష్, శ్రావణ్, వెంకటేష్, అక్షయ్, శుభం, మా టీంకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. వెంకటేష్, వీళ్ళందరూ కలిసి కట్టుగానే చేసి ఇంత అద్భుతంగా ఫైట్లు ఉన్నాయి అనడానికి మీ అందరూ సపోర్టింగ్ కూడా చాలా ఉందన్నమాట. టీం వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. అవును, అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరూ కలిసి కట్టుగా చేసామన్నమాట. మేము మా టీం కూడా నెక్స్ట్ గ్యాప్ దొరికితే సక్సెస్ అయింది కాబట్టి సినిమా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరూ ఇందు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అవునా? ఓ సూపర్. రేపు సంక్రాంతి పెట్టుకుందాం. సంక్రాంతి తీసుకొచ్చి వాళ్ళందరితో వస్తారు. వీరు రండి, వాళ్ళు మంచి మాస్టర్ ఎక్స్పీరియన్స్, వాళ్ళని సరదాగా అందరూ మాట్లాడుకుని న్యాచురల్ గా. ఆల్రెడీ వచ్చారు మన వాళ్ళందరూ మన షోకి వచ్చారు కాబట్టి. అవును, కొంతమంది బాగా లైక్ చేశారు మనోడిని, బద్రిని. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఫుడ్ అయితే అదిరిపోయింది. పెరుగు తీసారు, కర్రీస్ గుమ్మడిగా అయితే సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.